హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి స్పెషల్ అయితే మీల్ మేకర్ కర్రీ అండి. ఈ మీల్ మేకర్ వల్ల చాలా యూజెస్ ఉన్నాయండి. రిచ్ ప్రోటీన్ కంటెంట్ ఉంటుందండి. ఇందులో 48 to 52 గ్రామ్స్ అయితే ప్రోటీన్ ఉంటుంది. ఈ మీల్ మేకర్ అయితే ప్రతి ఒక్కరూ తినాల్సిన ఫుడ్ అండి. ప్రెగ్నెంట్ లేడీస్, బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్, చిన్న పిల్లలు, ఏజ్ అయిన వాళ్ళు ఎవరైనా తినచ్చండి. డైట్ చేసే వాళ్ళకు కూడా మంచి ప్రోటీన్ అయితే ఉంటుందండి. మటన్ కంటే ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది. సరిగ్గా ప్రిపేర్ చేయాలి కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుందండి. అసలు చూస్తున్నారు కదా అసలు ఎంత బాగా వచ్చిందో కర్రీ అయితే. ఇప్పుడైతే ప్రాసెస్ చూసేద్దాం రండి. ఒక గిన్నెలో ఇలా నీళ్లు పెట్టేసి నీళ్లు బాగా వేడయ్యాక మీల్ మేకర్ అనేది వేసేయండి. వేసేసి ఒక 3 minutes వరకు ఉంచేయండి. తర్వాత డ్రైన్ అవుట్ చేసేసి ఇలా డ్రైన్ అవుట్ చేసుకున్నాక నార్మల్ వాటర్తో ఒక 3 to 4 times వాష్ చేయండి. ఇలా మ్యాషర్తో వాటర్ అంతా ప్రెస్ చేసేసేయండి. మెయిన్ స్టెప్ అండి. మీల్ మేకర్ బాగా టేస్ట్ రావాలంటే ఇది మెయిన్ స్టెప్. ఎంత బాగా వాష్ చేస్తే స్మెల్ అనేది బాగా పోతుంది, టేస్ట్ కూడా అంత పర్ఫెక్ట్గా వస్తుందండి. మీరు ఈ స్టెప్ మాత్రం చేయలేదంటే మీల్ మేకర్ తినలేరు అసలు. నేను యాక్చువల్గా ఒకసారి బయట తిన్నానండి. నాకు మీల్ మేకర్ అనేది అసలు నచ్చేదే కాదు. కాకపోతే దీంట్లో ఇన్ని యూజెస్ ఉన్నాయి, ఇంత ప్రోటీన్ ఉంది అని తెలుసుకున్నాక దీని గురించి పూర్తి తెలుసుకున్నానండి. అప్పటి నుంచి నేను కూడా తినడం స్టార్ట్ చేశాను. నేను చూడండి ఇన్నిసార్లు వాష్ చేసినా వాటర్ అనేది ఎలా ఉన్నాయో మీరే చూడండి. నేనైతే ఒక 3 to 4 times బాగా వేడి నీళ్ళలో వాష్ చేసి మరీ చల్ల నీళ్ళలో కూడా వాష్ చేస్తానండి. మెయిన్ ఏంటి అంటే మీరు ఎన్నిసార్లు వాష్ చేసుకున్న ప్రతిసారి ఇలా వాటర్ అంతా ప్రెస్ చేసేసేయండి పప్పు గిత్తితో లేదా మ్యాషర్తో. అలాగే ప్రెస్ చేయకుండా వాటర్ తీసేయకుండా మళ్ళీ వాష్ చేసినారంటే ఏం యూజ్ ఉండదండి. ఈ మీల్ మేకర్లో అయితే చాలా వెరైటీసే చేసుకోవచ్చు. కాకపోతే ఈ స్టెప్ అనేది మెయిన్ అండి. ఇలా బాగా వాష్ చేస్తేనే ఏ వెరైటీ కన్నా టేస్ట్ బాగా వస్తుంది. ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ తీసుకొని కొంచెం ఎండు కొబ్బరి, హోల్ గరం మసాలా, 1 టీ స్పూన్ గసగసాలు, 1 టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీడిపప్పు వేసేసి బాగా గ్రైండ్ చేసుకోండి. తర్వాత అందులోకి ఒక 2 టొమాటోస్ కూడా వేసి గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేసేసి 1 కప్ వరకు ఆనియన్స్, ఇలా చిన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసి ఆనియన్స్ ఇలా ఫ్రై అయ్యాక అందులో కొద్దిగా కరివేపాకు, పచ్చిమిర్చి కూడా వేసి ఫ్రై చేయండి. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా ఫ్రై చేసుకోండి స్మెల్ పోయే వరకు. ఇలా ఫ్రై చేసుకున్నాక గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ కూడా వేసి అందులోకి 1 టీ స్పూన్ సాల్ట్, చిటికెడంతా పసుపు, 1 టీ స్పూన్ కారపొడి, 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసి బాగా ఫ్రై చేసుకోండి. మీకు కావాలంటే మిక్సీ జార్లోకి పెరుగు కూడా వేసుకోవచ్చు. నాకు పెరుగు ఏం పెద్దగా నచ్చదండి, అందుకనేసి టమాటా మాత్రమే వేసాను. ఇలా ఆయిల్ సపరేట్ అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి బాగా వాష్ చేసి పెట్టుకున్న సోయా చంక్స్ కూడా వేసి ఒక 5 minutes బాగా ఫ్రై చేసుకోండి. ఇలా బాగా ఫ్రై చేసుకున్నాక మీకు ఈ గ్రేవీ ఎలా కావాలో అంత వాటర్ యాడ్ చేసుకోండి. లాస్ట్లో ఒక 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ వేయండి. చూసుకొని సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి. మధ్యలో ఒక 10 to 15 minutes బాగా కుక్ చేసుకోండి. మధ్యలో అప్పుడప్పుడు ఇలా కలుపుతూ ఉండండి. పర్ఫెక్ట్ మీల్ మేకర్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. చూసారు కదా అసలు ఆయిల్ బాగా సపరేట్ అయిపోయింది. లాస్ట్లో కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే అండి, చాలా ఈజీగా అయితే మీల్ మేకర్ కర్రీ రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే సూపర్ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నాన్ వెజ్ తిననప్పుడు ఇలా ఈ కర్రీ ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది అసలు. సేమ్ నాన్ వెజ్ తిన్న ఫీలింగే వస్తుందండి. నాకైతే చాలా ఇష్టం. థ్యాంక్ యూ, బాయ్.